అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు పుట్టినరోజు వచ్చినా సరే, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులంతా చాలా హంగులు, ఆర్భాటాలు చేస్తూ, చాలా హడావిడి చేస్తూ ఉంటారు. అయితే నారా లోకేష్ గారి బర్త్‌డే సందర్భంగా మరి జనవరి 23 తారీఖున ఆయన బర్త్‌డే సందర్భంగా ఇలాంటి హంగులు, ఆర్భాటాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి, ఏదైనా ప్రజలకు పనికొచ్చే పని చేద్దాము అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో, దాని గురించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లీలల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం మనం చూసాం. మరి ఏ రాజకీయ నాయకుడు బర్త్‌డే వచ్చినా సరే కేక్ కటింగ్‌లు కావచ్చు, పోస్టర్‌లు ఇవన్నీ ఉంటాయి. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే సందర్భంగా ఎలాంటి వికృత చేష్టలు చేశారో మనం చూసాం. అవును. అయితే ఇలా కాదు, చాలా మంచిగా చేయాలి అని చెప్పేసి, ఏదైనా ప్రజలకు పనికొచ్చే పని చేయాలని చెప్పేసి నారా లోకేష్ గారి బర్త్‌డే సందర్భంగా మరి పేద ప్రజలకు, ఎప్పటికీ ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలను అందజేసి, వాళ్ళకి ఒక సొంత స్థలం ఉంది, ఒక సొంత ఇల్లు ఉంది అని గుర్తించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. దాని గురించి మీరేమంటారు? అంటే విత్తు ఎలాంటిదైతే ఆ కాయ అలాంటిది వస్తుందని చెప్పి అందరికీ తెలుసు. అవును. అంటే వేప విత్తనం నాటితే వేపకాయలు కాస్తాయి, మామిడి విత్తనం నాటితే మామిడి పళ్ళు వస్తాయి. ఇప్పుడు ఆ చేదు విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవి ఎలాంటి చేష్టలు చేశారని ఇప్పుడు మీరు అన్నారు. ఆ బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ ఏదైతే వికృత చేష్టలకు అందరూ కూడా ఆ, చేదరించుకున్నారు. భయపడైతే భయపడలేదు ఎవరు, చేదరించుకున్నారు. ఇట్లాంటి వ్యక్తుల్ని మనం ఇంకెప్పుడు కూడా రానివ్వకూడదు రాజకీయాల్లోకి అనేది కూడా ఫిక్స్ అయిపోయారు. ఇంక మనం అనుకున్నట్లుగా నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మరి తీసుకున్న నిర్ణయం ఎలాంటిది అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయ. ఓకే. కూడు గూడు గుడ్డ, ప్రతి ఒక్కరికి కూడా ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట ఉండాలనేది ఆయన పేదవాడు ఎలా అయితే ఇబ్బందులు పడుతున్నాడో ఆ ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటకు తీసుకురాగలం. రాజకీయ నాయకుడు అంటే ఏంటి, ప్రజల్లో ఒక చైతన్యాన్ని, ఆ ప్రశ్నించే తత్వాన్ని తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఆయన సినిమా జీవితంలో కూడా రిక్షా తొక్కే క్యారెక్టర్ చేసినా కూడా చాలా మంచి బట్టలు వేసుకునేవాళ్ళు. కూలి పని చేసే వ్యక్తి అయినా సరే మంచి బట్టలు వేసుకునేవాళ్ళు. ఇలా అలాంటి క్యారెక్టర్లు చేస్తూ అలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటారు ఎందుకు అని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు ఆయన చెప్పారు, బ్రతుకు దారిద్ర్యం ఉన్నా కూడా భావ దారిద్ర్యం ఉండకూడదు. అంటే భావాల్లో అన్నా కూడా మంచిగా ఉండాలి. ఆ భావం ఏంటి, అక్కడ నిజంగా ఒక రిక్షా దొక్కే వ్యక్తే సినిమా చూస్తూ ఉంటే ఓహో నా జీవితం అది కాదు, ఎంత హుందాతనంగా చూపించాడు అని వాళ్ళు అలా ఫీల్ అవుతారు కదా హ్యాపీగా అనేది. ఓకే. అంటే ఎంత గొప్పగా ఆలోచించారు రామారావు గారు చూడండి. అదే విధంగా ఈ రోజున ఆ తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడిగా మరొక చరిత్ర సృష్టించబోతున్నారు నారా లోకేష్ గారు. అంటే చెప్పుకోవటానికి తాత గురించి, తండ్రి గురించి కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకత ఏంటి, నేనేం సాధించాను, ప్రజలకు నా వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఏంటి, ఆ రాజసం ఏంటి, రాజకీయాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. మరి అంత గొప్పగా పప్పు అన్న వ్యక్తే నిప్పుగా మారాడు, తనను తాను చెక్కుకున్న శిలలాగా. మరి ఎవరైనా సరే ఉలితో ఆ ఉలి దెబ్బలకి తట్టుకుంటేనే శిల శిల్పం అవుతుంది. ఎన్ని ఉలి దెబ్బలు తగిలిని నారా లోకేష్ గారికి, ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా మనవడగా ఉన్నప్పటికీ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ మరి ఆవిడ భువనేశ్వరమ్మ, మరి ఆవిడ మరి ఎంత మంది బ్యాక్గ్రౌండ్ ఉండా కూడా అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని విధాలుగా తనని తను మలుచుకుంటూ వచ్చాడు. మరి దానికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం, ఎవరైతే ఈ రోజున పేద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కలలను సాకారం చేసే రోజు అతి తొందరలోనే ఉంది. ఇంకా 2 రోజుల్లో, 1 రోజులో రాబోతుంది. అంటే ఎవరు ఆలోచించగలరు ఇంత గొప్పగా? రోజు సంపాదించుకున్నామా, దోచుకున్నామా, దాచుకున్నామా, పంచుకున్నామా, అదే కదా. ఈ రోజున ఎవరైతే కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారో, నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారో, కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్లుగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఖచ్చితంగా వాళ్ళ నోర్లు మూతలు పడతాయి అంటే మూతలు పడవు. కాకపోతే ఈ రోజున ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుంది, మా నాయకుడు ఎలాంటి వాడు, మా కోసం ఏం చేస్తున్నాడు, మరి ఏ విధంగా అతను కష్టపడుతున్నాడు అనేది. అంటే ఇప్పటి వరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు నారా లోకేష్ గారు. అయితే ఇది అంటే చాలా బృహత్తరమైన కార్యక్రమం. అంటే ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తే గనక గుండెల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే మనం తిన్నామా లేదో ఎవరు చూడరు, కానీ ఎలా ఉన్నాము లేదంటే అనేది ఇంట్లోకి వెళ్ళి పడితే మనకు ఒక ఇల్లు ఉంటే చాలు, మనం ఏ గొడవలు పడ్డా మనం తిన్నామా లేదో ఎవరికి తెలియదు, మనకు ఒక ఇల్లు ఉంటే చాలు అని చాలామంది అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మరి అలాంటి వారికి ఒక నీడనిస్తున్నటువంటి లోకేష్ గారి గురించి మీరేం చెప్తారు?
నిజంగా సొంత ఇంటి కళ అనేది సాకారం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. అవును. ఆ డబ్బు సమకూర్చుకోవటం కానివ్వండి, ఆ స్థలం సమకూర్చుకోవటం కానివ్వండి, దానికి తగ్గట్లుగా మనం ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. ఉమ్, కానీ గతంలో కూడా చాలా సందర్భాల్లో నారా లోకేష్ గారు ఏదైతే ఈ యువగళం పాదయాత్ర సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి ఈ విధంగా ఆ అసైన్డ్ భూములు కానివ్వండి, అవి ఏ భూములైనా సరే ఉమ్, వాళ్ళు ఆ భూముల్లో ఎంతకాలంగా ఉంటున్నారు వాళ్ళకి అవి ఇస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇచ్చారు. అవి మొన్న ఈ మధ్య నెరవేర్చారు కూడా. అవును. అటు నెల్లూరులో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి ఒక 3 నెలలుగా జరుగుతున్న జరుగుతూనే ప్రాసెస్. ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వే నిర్వహించి ఎవరైతే ఈ విధంగా ఎప్పుడు ఇక్కడి నుంచి బయటికి పొమ్మంటారా, ఏ క్షణాన మనం రోడ్డు మీద పడతామా, మరి ఈ గూడు కూడా లేకపోతే మా బ్రతుకులేంటి అనే ఆ భయంకరమైన సిచ్యువేషన్ నుంచి ఈ రోజున వాళ్ళకి ఒక అపురూపమైన వాళ్ళ జీవితాలకి ఈయన సాకారం నెరవేరుస్తున్నారు నారా లోకేష్ గారు. నిజంగా ఏ విధంగా మనం ఆయన గురించి అనుకోవాలి, ఇంత గొప్పగా ఆలోచించడానికి కారణం ఏంటి అంటే ఒక పెంపకం. ఓకే. తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల్ని పెంచుతున్నారు, ఏ విధంగా వాళ్ళకి మంచి విషయాలు చెప్తున్నారంటే ఈ రోజున ఆయన పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టుండొచ్చు. కాకపోతే కష్టం, పేదవాడి కష్టాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే మరి తండ్రి ఏ విధంగా కష్టపడుతున్నాడు రాష్ట్రం కోసం. మరి ఆయన ప్రతిసారి నారా లోకేష్ గారు చెప్పినప్పుడు నేను పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి మా నాన్నగారు ఎప్పుడు రాలేదు, మా మదరే వచ్చేవాళ్ళది. మరి అప్పుడు ఏంటి తండ్రి రాలేదు అంటే ఎందుకు రాలేదు? రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన కృషి చేస్తున్నారు. మరి అంత ఒక ధ్యేయంతో ముందుకు వెళుతున్న తండ్రికి మరి తను తనయుడిగా ఉన్నప్పుడు తను ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి? మరి అంతే, వారసుడు అంటే ఈ రోజున ఆస్తులు పంచుకోవటమో లేకపోతే ఆస్తుల కోసం కొట్టుకొని తల్లి చెల్లిని బయటకు నెట్టేయటమో కాదు. వాళ్ళ యొక్క వారసత్వ లక్షణాలని ప్రజల కోసం మనం ఏం చేస్తున్నాం, ప్రజలు మన కోసం కష్టపడుతున్నారు, కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదని ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పారు. జెండా పట్టాలన్నా కట్టాలన్నా ఆనాటి నుంచి ఈనాటి వరకు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ ముందుకు వెళుతుంది అంటే కారణం కార్యకర్తలు. మరి ఒక కార్యకర్త గురించి ఆలోచించుకోకుండా రాష్ట్ర ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆయన్ని ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి లైన్లో తీసుకొచ్చారు. ఎన్నో ఇబ్బందులు చూసాం మనం. ఆయన ఎక్కడో అమెరికాలో చదువుకున్నాడా, లేకపోతే సరిగ్గా తెలుగు కూడా మాట్లాడటం చేతగాక మరి ఇట్లాంటి వ్యక్తి మీరు రాజకీయ నాయకుడిగా ఎంచుకున్నారు అనే మాటలు కానివ్వండి, లేకపోతే పప్పు అని అవహేళన కానివ్వండి, చిన్నబాబు చిరుతిళ్ళకి అని చెప్పి కానివ్వండి, ఎన్నో రకాలుగా. మరి అవన్నీ కూడా పక్కన పెట్టి మనం ఒక పిట్ట కన్ను ఏ విధంగా ఒక లక్ష్యం ఉందో ఆ లక్ష్యంతో ముందుకు వెళితే ఒక శుభ సంకల్పం, లోక కళ్యాణం కోసం ఏది చేసినా కూడా దానికి ఖచ్చితంగా ఆ భగవంతుని అనుగ్రహం ఉంటుంది, తోటి వాళ్ళ సపోర్టు ఉంటుంది. ఇదిగో ఈ రోజున ఏ పేద ప్రజల కోసం అయితే ఈ ఇల్లు కార్యక్రమం పెట్టుకున్నారో అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.